ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ఉన్నాయి. అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, వారు మిమ్మల్ని టార్గెట్ చేసి ఎటువంటి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రతికూలతలు మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈరోజు అనుకూల, అననుకూల ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా బంధాలను కాపాడుకోవటం కోసం కొన్నిసార్లు ఎంత రాజీ పడటానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఆ అవకాశం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండవు. అలాగే వారి కోరికలు, అలాగే వారి యొక్క స్థితిగతులు కూడా ఒకేలాగా ఉండవు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కోరికను కలిగి ఉంటారు. కొంతమంది ఉద్యోగ అవకాశం రావాలని కోరుకుంటూ ఉంటే, మరికొంతమంది ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని, అలాగే మరికొంతమందికి ఆర్థిక పెరుగుదల ఉండాలని, అలాగే కొత్త కొత్త అవకాశాలు రావాలని, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో వారికి ఛాన్స్ రావాలని, అలాగే కొంతమందికి వివాహం జరగాలని, మంచి సంబంధం వారి ముందుకు రావాలని, అలాగే మరికొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, కొంతమందికి సంతానం కావాలని, ఈ విధంగా ఒక్కొక్కరి కోరికలు ఒక్కో రకంగా ఉంటాయి. అంటే భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన కోరికలు ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో మీ పరిస్థితిని బట్టి మీకున్నటువంటి ఆ బలమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక అతిపెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నోసార్లు కోరుకున్నారు, ఎన్నోసార్లు జరిగితే బాగుండు అనుకున్నారు. కానీ ఈ రోజు ఈ విధంగా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం చూసినట్లయితే, కుంభరాశి వారు చాలా కాలంగా ఎవరితో అయినా సరే శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే వారు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అందిస్తారు. అంటే ఒకప్పుడు వారి వల్ల మీరు మానసికంగా చాలా కృంగిపోయారు. వారి వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మీరు ఎదుర్కొన్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే వారు మరొక సమస్యను సృష్టించారు. ఈ విధంగా మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. ఒక్కొక్కసారి వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అనే వాంఛ మీకు పెరిగిపోయింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వస్తారు. మిమ్మల్ని క్షమాపణలు అడగటం, అలాగే మిమ్మల్ని సహాయం అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అంటే ఇన్ని రోజులు వారి వల్ల మీరు ఎంతగా క్షోభను అనుభవించారో అదంతా కూడా ఒక్క క్షణంలో మర్చిపోతారు.
అంటే ఈ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు. అటువంటి శత్రుత్వం మీకెవరితో అయినా సరే ఉన్నట్లయితే చాలా కాలంగా అటువంటి వ్యక్తులపైన పగ తీర్చుకునే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక వారు ఖచ్చితంగా మీరు వారిపైన రివెంజ్ తీర్చుకోకుండానే గుణపాఠాన్ని నేర్చుకుంటారు. పరిస్థితులు వారికి ప్రతికూలించి వారు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం, అలాగే మిమ్మల్ని సహాయాన్ని అర్థించడం, ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని బంధువుల్లో కాని ఇటువంటి వ్యక్తులు ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వజాలని కళ్ళు, అలాగే మీరు ఏదైనా సాధిస్తే తట్టుకోలేనిటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు మీపైన కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఈ అవకాశం వారికి దొరుకుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉన్నారు. అలాగే మీరు పనిచేసే చోట కాని, బంధువుల్లో కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఉన్నారు. వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకప్పటి శత్రువులు గుణపాఠం నేర్చుకుని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగితే, కొంతమంది శత్రువులు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీపైన కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతారు. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే దాన్ని హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానించడం లాంటి పనులు చేయటానికి వారు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విచక్షణ ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. ఎందుకంటే కుంభరాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. అందరూ తమ సొంత మనుషుల్లాగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. అలాగే మన మంచిని కాకుండా మన చెడును కోరుకునే వ్యక్తులను మనం ఎప్పుడూ కూడా దూరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మన యొక్క లైఫ్లో కనుక ఉన్నట్లయితే మనం మంచి ఫలితాలకు బదులుగా నిత్యం చెడు ఫలితాలని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశివారు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులను మీ యొక్క లైఫ్లో ఉంచుకోండి. అంతేకాని మీ పక్కనే ఉంటూ ప్రతి విషయంలో మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వ్యక్తులను మాత్రం అస్సలు మీ యొక్క లైఫ్లో ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకున్నారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి సాధారణంగా రోజు గడిచిపోతుంది. కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఒక కీలకమైన నిర్ణయాన్ని మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఈ రోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న వారికి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడిచిపోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఆంజనేయ స్వామికి నెయ్యి దీపం వెలిగించండి. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, 2025 ఏప్రిల్ 12వ తేదీ దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్లో జరుగుతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.